హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మస్తుగా ఉందిగా మన వంట ఛానల్. సో ఈరోజు మన వీడియోలో పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అండ్ చాలా సింపుల్గా ఈ పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ అనమాట పప్పు అనేది. సో ఇది కందిపప్పు అనమాట. సో నేను ఇక్కడ కొంచెం చిన్న బౌల్లో కందిపప్పుని తీసుకున్నాను. సో ఇలా కందిపప్పు తీసుకొని మనం ఫస్ట్ మంచిగా ఫ్రెష్గా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి పప్పుని. సో ఒకసారి ఇలా పప్పు క్లీన్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనకి కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, ఫ్రెష్ వాటర్ని పప్పులోకి. సో కొంచెం పప్పు పల్చగా తినాలనుకునే వాళ్ళైతే ఒక 4 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి 1 బౌల్ కప్పుకి. అలాగే కొంచెం దగ్గరగా తినాలనుకున్నప్పుడైతే కొంచెం ఒక 2 గ్లాసెస్ వరకు వేసుకుంటే సరిపోతుంది వాటర్. అండ్ ఇక్కడ నేనైతే 3 గ్లాసెస్ వరకు వేసాను అనమాట వాటర్. దీంట్లో మనం ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటున్నాము. సో ములక్కాడలు తీసుకుంటున్నాను, దోసకాయ ముక్కల్ని తీసుకున్నాను, గ్రీన్ చిల్లీ ముక్కల్ని తీసుకున్నాను, అలాగే కరివేపాకు, అలాగే ఉల్లిగడ్డలు, అలాగే క్యారెట్స్, అలాగే టమాటాలు. కొంచెం టమాటాలు ఎక్కువనే తీసుకుంటున్నాను నేను ఇక్కడ 4.5, 5 వరకు తీసుకున్నాను. సో మీడియం సైజ్ టమాటాలని తీసుకున్నాను అనమాట. సో పప్పులోకి ఏంటంటే టమాటాలు వేస్తే ఎక్కువ నాకు బాగా నచ్చుతుంది. సో అందుకే ఇక్కడ నేను టమాటాలు ఎక్కువ తీసుకున్నాను. అలాగే దోసకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు. సో ఇవన్నీ ఏంటంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీంట్లోకి నేను ఇంకొంచెం రుచికి మనకి సరిపడా ఉప్పుని తీసుకుంటున్నాను, అలాగే పసుపుని తీసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ వరకు. సో ఇక్కడ ధనియాల పౌడరు, అలాగే జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మీరు జీలకర్ర పౌడర్ ఉంటే జీలకర్ర పౌడర్ వేసుకోండి, లేకపోతే జీలకర్ర కూడా వేసేసుకోవచ్చు అనమాట. అలాగే దీంట్లో కొంచెం సాంబార్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను అనమాట. సో అదేంటంటే పప్పు ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో అలాగే దీంట్లో వెల్లుల్లి వేసుకున్నాను ఒక 7-6 వరకు. అండ్ అవి పచ్చివి అనమాట. సో అలా వేసుకొని వన్స్ ఒకసారి ఫుల్గా కలిపేసుకొని ఈ ముక్కలన్నిటిని పప్పులో ఇంకా మూత పెట్టేయండి, కుక్కర్ మూత. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా పప్పుని అలా ఉడకనివ్వండి. ఇంకా 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే మంచి వేడి వేడి పప్పు, ఎంతో టేస్టీ అయిన పప్పుని మనం చూసుకోవచ్చు అనమాట. సో పప్పుని ఈ విధంగా కూడా తినేసేయచ్చు అనమాట డైరెక్టు. అండ్ తాలింపు వేసుకోవాలనుకుంటే తాలింపు కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే నాకు పప్పు ఈ విధంగా తిన్నప్పుడు కూడా నాకు చాలా నచ్చుతుంది, అందుకే సో ఇంకా తాలింపు వేయకుండా ఎండ్ చేసేది అనమాట. సో చాలా టేస్టీగా వచ్చింది. అండ్ మీరు కనుక తాలింపు వేసుకోవాలనుకుంటే పప్పుకి తాలింపు వేసుకోండి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా టేస్టీగా ఉంది. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. సో చాలా సింపుల్ అనమాట, చాలా తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అండ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ పప్పుని. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ వాచ్ వీడియో.